నమస్తే, వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా. నేను మీ ప్రియాంక. సో ఆఫ్రికాలో ఇప్పుడు కెప్టెన్ ఇబ్రహీం ట్రోరే ఒక నూతన విప్లవకారుడు. ఆయన దేశానికి ప్రెసిడెంట్. పాశ్చాత్య సామ్రాజ్యవాదం, నయా వలసవాదంపై అతను తిరుగుబాటు చేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక ఖనిజ సంపద కలిగిన ఆఫ్రికా ఖండం ఇంకా పేదరికంలోనే ఎందుకు మగ్గిపోవాలంటూ ప్రశ్నిస్తున్న వ్యక్తి. ఆఫ్రికాలో ఒక చిన్న దేశమైన బుర్కినా ఫాసోకు సైనిక పాలకుడు ఇబ్రహీం ట్రోరే. బుర్కినా ఫాసో గత ప్రభుత్వం పశ్చిమ దేశాలకు తలొగ్గి అత్యంత అవినీతిమయంగా మారిపోవడం చూసి సహించలేక సైనిక తిరుగుబాటు ద్వారా దేశాధినేత అయిన వ్యక్తి కెప్టెన్ ఇబ్రహీం ట్రోరే. గతంలో అనేక దేశాల్లో సైనిక తిరుగుబాటు జరిగింది. నియంతలే రాజ్యం మేలిన సందర్భాలు చూసాం. కానీ కెప్టెన్ ఇబ్రహీం ట్రోరే తన దేశంతో పాటు యావత్ ఆఫ్రికా కోసం పోరాటం చేస్తూ ఆఫ్రికా పోరాట యోధుడిగా నిలుస్తున్నారు. బుర్కినా ఫాసోకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నాడు ఇతను. తాను గద్దెనెక్కగానే గతంలో బుర్కినా ఫాసోను పాలించి ఇప్పటికీ నయా వలసవాదం ద్వారా పెత్తనం సాగిస్తున్న ఫ్రాన్స్ను దూరం పెట్టాడు. దేశంలో ఉన్న ఫ్రెంచ్ సేనలను వారి దేశానికే పంపించేశాడు. అంతేకాకుండా దేశంలో ఉన్న ఖనిజాలను, సహజ వనరులను కొల్లగొట్టకుండా కఠినమైన నిబంధనలు తీసుకొని వచ్చాడు. ఆఫ్రికాలోని ఇతర దేశాల్లో కూడా పెరిగిపోతున్న పేదరికాన్ని నిర్మూలించడానికి ఏం చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. బుర్కినా ఫాసో తొలి ప్రెసిడెంట్ మార్క్సిస్ట్ విప్లవకారుడు థామస్ శంకర్తో ఇప్పుడు ఇబ్రహీం ట్రోరేను పోలుస్తున్నారు. థామస్ శంకర్ను అభిమానులు ఆఫ్రికా చేగువేరగా పిలుచుకుంటారు. అయితే అతను 1988లో జన్మించాడు. బోండోకుయిలో ప్రాథమిక విద్య తర్వాత బుర్కినా ఫాసోలోని రెండో అతిపెద్ద నగరమైన బోబో డియోలాసోలో ఉన్నత విద్యను ముగించాడు. 2006లో ఔగోడౌగో విశ్వవిద్యాలయంలో జియాలజీని అభ్యసించాడు. చిన్నతనం నుంచి సైలెంట్గా టాలెంటెడ్ విద్యార్థిగా పేరున్న ఇబ్రహీం ట్రోరే విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్, మార్క్సిస్ట్ నేషనలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ బుర్కినా ఫాసోలో నాయకుడిగా మారాడు. ఆ తర్వాత కాలంలో విద్యార్థి ప్రతినిధిగా చురుకుగా వ్యవహరించాడు. గ్రాడ్యుయేషన్ అనంతరం 2009లో సైన్యంలో చేరాడు. జార్జెస్ నమోనో మిలిటరీ అకాడమీ నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత నార్త్ బుర్కినా ఫాసోలోకి కయా పట్టణానికి బదిలీ అయ్యాడు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ శిక్షణ కోసం మొరాకో వెళ్ళాడు. 2014లో లెఫ్టినెంట్గా ప్రమోషన్ పొందాడు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో కూడా పనిచేశాడు. దేశంలో పెరుగుతున్న జిహాదిస్ట్ తిరుగుబాటుకు వ్యతిరేకంగా పనిచేశాడు. దేశంలో అనేక ఇతర తిరుగుబాటు నిరోధక కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు. 2020లో కెప్టెన్గా పదోన్నతి పొందాడు. అయితే బుర్కినాబే సైనికులకు ఆయుధాల కొరత ఏర్పడడం, అదే సమయంలో రాజకీయ నాయకులు లంచగొండులుగా మారడంతో దేశ నాయకత్వం పట్ల నిరాశ చెందాడు. క్రమంగా దేశం ఉత్తర భాగంలో ఉన్న సైనికులకు ప్రతినిధిగా మారాడు. ఇక 2022 జనవరిలో జరిగిన బుర్కినా ఫాసో తిరుగుబాటుకు మద్దతు ఇచ్చాడు. పేట్రియాటిక్ మూవ్మెంట్ ఫర్ సేఫ్గార్డ్ అండ్ రిస్టోరేషన్ మిలిటరీ జుంటాను అధికారంలోకి తెచ్చిన ఆర్మీ అధికారుల్లో కెప్టెన్ ఇబ్రహీం ఒకరు. 2022 అక్టోబర్ 6న తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దేశ చరిత్రలో తొలిసారి బంగారు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించి జాతీయ బంగారు నిల్వలను పెంపొందించేలా చర్యలు తీసుకున్నాడు. ప్రైవేటు వ్యక్తులు గోల్డ్ మైనింగ్ చేయకుండా అడ్డుకున్నాడు. అన్నింటికీ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చేశాడు. పాశ్చాత్య దేశాలు ఆఫ్రికా దేశాలకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన ఎంఎన్సి కంపెనీల రూపంలో మళ్ళీ దేశంలోకి ప్రవేశించి వనరులను కొల్లగొడుతూ ఉన్నారు. ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నారు. ఈ నయా వలసవాదంపై కెప్టెన్ ఇబ్రహీం ట్రోరే గట్టిగా పోరాడుతున్నారు. సో మరి చూడాలి, ఈ నాయకత్వంతో అయినా ఆఫ్రికా పేదరికం, దారిద్ర్యం దూరం అవుతుందా, ఆఫ్రికా తలరాత మారబోతుందా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. సో ఇవి ఇప్పటివరకున్న లేటెస్ట్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ప్రియాంకాస్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.